హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నారు అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి ఇంగ్లీష్ గ్రామర్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో దానికంటే ముందు మీరు కొత్తగా మా ఛానల్ వీక్షిస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ మీరు మా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే మా వీడియోస్ను లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో సంబంధించి మీరు ముఖ్యంగా 10th క్లాస్కి సంబంధించి ప్రిపోజిషన్స్ మనకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10th క్లాస్కి సంబంధించి 2nd యూనిట్లో గ్రామర్ కంటెంట్, అలాగే 4th యూనిట్లో గ్రామర్ కంటెంట్ ఎక్కువగా ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 7th క్లాస్ సంబంధించి 2nd లెసన్స్లో ఇన్, ఆన్, ఎట్ అనే గ్రామర్ కంటెంట్ కూడా మనకు కొద్దిగా ఉపయోగపడుతుంది. సో ఈ మూడు మనం గ్రామర్ కవర్ చేసినట్టయితే 99% ఆఫ్ ద క్వశ్చన్స్కు మనం టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్లో ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు లెసన్స్ నోట్ చేసుకుని పెట్టుకోండి. సో వాటికి సంబంధించిన ప్రాక్టీస్ ఇప్పుడు చేద్దాము. నేను ఈ వీడియోకు మినిమం మా సబ్స్క్రైబర్స్ను దృష్టిలో ఉంచుకొని 20 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని ప్రిపోజిషన్స్, కొన్ని బ్లైండ్ సింబల్స్ అనేవి మనకు గుర్తుపెట్టుకొని ఉండాలి. సో అవి ఏవో నేను చెప్తాను. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ప్రిపోజిషన్ అనేది మనము సింబలైజ్గా చూపిస్తాము. సో ఇక్కడ చూద్దాం ఒక్కసారి. కుమార్ వాజ్ అఫ్రైడ్ డాష్ హిజ్ ఎనిమీస్. కుమార్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్. సో మనకు అఫ్రైడ్ అనే వర్డ్ కనిపించిందంటే మనము బ్లైండ్గా ఆఫ్ అనే వర్డ్ రాసేయచ్చు అనమాట. ప్రిపోజిషన్ అఫ్రైడ్ ఆఫ్. మీరు ఏం చేయాలంటే ఆఫ్ను ఒక మీ నోట్స్లో ఆఫ్ రాసుకొని దానికి ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోండి, లేదా అఫ్రైడ్ అని రాసి అలాగే కొన్ని వర్డ్స్ వస్తాయి, ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేసుకొని చెప్పి దాని పక్కన ఆఫ్ రాసుకునండి. మనకు ఆఫ్కి సంబంధించి ఏవే వర్డ్స్ వస్తాయో అవన్నీ మనం ఒక లిస్ట్ చేసుకుందాం. సో మీరు ఒక ఆఫ్కు ఫ్లవర్ బ్రాకెట్ వేసుకొని పెట్టండి, దానికి సంబంధించిన వర్డ్స్ పక్కనే రాసుకోండి. కొద్దిగా పెద్దగా వేసుకోనండి, ఎక్కువ వర్డ్స్ వస్తాయన్నమాట. కుమార్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్. కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ. సో బిసైడ్ వచ్చి నా పక్కన కూర్చోండి. పీపుల్ స్టార్టెడ్ టు షౌట్ డాష్ ద డ్రైవర్. సో అలాగే ఎట్ కూడా మనకి ఏవైతే వస్తున్నాయో వాటికి ఫ్లవర్ బ్రాకెట్ వేసుకొని పెట్టుకోనండి, దాని పక్కనే వర్డ్స్ రాసుకోండి. సో మనకు షౌట్ అనే వర్డ్ వస్తే ఎట్ అని వస్తుంది అనమాట. షౌట్ ఎట్ ద డ్రైవర్. సో ఫ్రెండ్స్, నేను అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. మనకు టెక్స్ట్ బుక్స్ ప్రకారం షౌట్ ఎట్ ద డ్రైవర్. దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. సో జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. సో ఫ్రెండ్స్, జెలస్ అనే వర్డ్ కనిపిస్తే మనకు ఆఫ్ అనే వర్డ్ రాయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆఫ్ అనే దగ్గర ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోమని చెప్పాను కదా, అక్కడ కూడా జెలస్ అనే వర్డ్ రాసుకోండి. అఫ్రైడ్, జెలస్ మనకు ఆఫ్ సంబంధించిన వర్డ్స్ ఇప్పటికి మనం 2 నేర్చుకున్నాం. సో అగైన్, దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. సో ఫ్రెండ్స్, రాధా a precocious girl of 10 was dressed as colors. Dressed in colors. So you note friends, please. Dressed in colors. Dressed వచ్చినా సరే ఇన్కి సంబంధించి కూడా మీరు రాసుకుంటూ ఉండండి. ఇలా మనకు చాలా వస్తాయి. Dressed in colors. India is famous dash its spiritual glory. So famous for. Famous ఎప్పుడు వచ్చినా సరే మనము ఫర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. శివ గేవ్ అప్ స్మోకింగ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇది మనకు ప్రేజల్ వర్బ్స్ నుంచి వచ్చింది. సో కొన్ని మనం ప్రేజల్ వర్బ్స్ కూడా నేర్చుకొని ఉండాలన్నమాట. సో అవి ప్రేజల్ వర్బ్స్లో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుంటాం కదా, అప్పుడు నేర్చుకుందాం. ద రైటర్ హ్యాడ్ గాట్ డాష్ డెట్స్. సో ద రైటర్ హ్యాడ్ గాట్. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ గాట్కి సంబంధించి చాలా వస్తాయి. గాట్ ఇన్, గెటప్, గాటప్, సో గెట్ అవుట్, గాట్ అవుట్, ఈ విధంగా. సో మనకు ఇక్కడ డెట్స్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి డెట్ అనే వర్డ్కి సంబంధించి ఇంటూ అనేది గుర్తుపెట్టుకుంటే గెట్ ఇంటూ అనే వర్డ్ మనకు ఈజీగా సరిపోతుంది అనమాట. డెట్ అనేది గుర్తుపెట్టుకోండి. డెట్ అని వస్తే గెట్ ఇంటూ అని వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ మ్యూజిక్. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. సో ఇంట్రెస్టెడ్ అనే వర్డ్ వస్తే మనము ఇన్ రాయాలి. సో ఇన్కి సంబంధించి మనం 2 నేర్చుకుందాము. ఇప్పుడు డ్రెస్డ్ ఇన్ కలర్స్, డ్రెస్డ్ వస్తే అలాగే ఇంట్రెస్టెడ్ వస్తే ఇన్ అనమాట. మీరు ఫ్లవర్ బ్రాకెట్ వేసుకుని రాసుకుంటూ ఉండండి. ఇంక నేను మరి చెప్పాను. The Second World War broke out in
1939. సో ఫ్రెండ్స్ ఇది కూడా ప్రేజల్ వర్బ్స్కి సంబంధించింది. బ్రోక్అవుట్ అనే మీనింగ్ మనకు స్ప్రెడ్ అనే మీనింగ్ని ఇస్తుంది. సో ఇవి మనం ఖచ్చితంగా ప్రేజల్ వర్బ్స్ సెక్షన్స్లో నేర్చుకుందాము. బయాజీస్ వైఫ్ వాజ్ సాబింగ్ హర్ హార్ట్ ఇంటూ క్రయింగ్ రిపీటెడ్లీ. సో బయాజీస్ వైఫ్ వాజ్ సాబింగ్ హర్ హార్ట్ అవుట్. ఇక్కడ దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్, హార్ట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామ్ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ డాష్ హిజ్ బ్రదర్. ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ విత్ హిజ్ బ్రదర్. సో మనకు ఆర్గ్యూయింగ్ విత్, ఆర్గ్యూ వస్తే విత్ అనేది వస్తుంది అన్నమాట. ద బసెస్ ఆర్ ఆఫన్ లేట్. సో యూ కాంట్ డిపెండ్ డాష్ దెమ్, యూ కాంట్ డిపెండ్ ఆన్ దెమ్. సో చాలామందికి మనకు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నోటెడ్ అయిపోయి ఉంటుంది డిపెండ్ ఆన్ అని. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, డిపెండ్ వస్తే ఆన్ వస్తుంది. ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హర్. సో టెర్రిఫైడ్ ఆఫ్ పక్కన టెర్రిఫైడ్ కూడా రాసుకోండి. ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హర్. ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, మనము స్కూల్లో చదివే సమయంలో మనము లీవ్ లెటర్ రాసినప్పుడు సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని రాసింటాం కదా. సో సఫరింగ్ అనే వర్డ్ వస్తే మనం ఫ్రమ్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్, పీపుల్ స్టార్టెడ్ షౌటింగ్ డాష్ ద డ్రైవర్. సో షౌట్ అనే వర్డ్ వస్తే చెప్పాను కదా ఆల్రెడీ, షౌట్ వస్తే ఎట్ అనమాట, షౌట్ ఎట్. సో మనకు రివిజన్ ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మనకు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలా రిపీటింగ్ వచ్చినప్పుడు. ఐ వాంట్ టు టాక్ డాష్ ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. ఐ వాంట్ టు టాక్ టు ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. టాక్ టు ద గ్రూప్, టాక్ టు ద పర్సన్, టాక్ టు ద మేనేజర్, టాక్ వస్తే టు అనమాట. మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలార్ డాష్ యువర్స్. సిమిలార్ టు యువర్స్, సిమిలార్ వస్తే టు యూజ్ చేస్తాం అనమాట, సిమిలార్ టు. సింధు వాజ్ డెడికేటెడ్ టు హర్ జాబ్. సో మన మామూలుగా స్టేజెస్, మూవీ స్టేజెస్ కానీ ఏదైనా స్టేజెస్లో దిస్ అవార్డ్ ఈజ్ డెడికేటెడ్ టు మై ఫ్యామిలీ, మై మదర్ అని చెప్తూ ఉంటారు కాబట్టి సో డెడికేటెడ్ టు, డెడికేట్ వస్తే మనకు టు వస్తుంది అనమాట. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెరిబుల్లీ ఫాండ్ డాష్ యూ. సో ఫ్రెండ్స్ ఫాండ్ ఆఫ్, ఫాండ్ అంటే ఎక్కువగా ఇష్టపడటం. సో ఐ వాజ్ టెరిబుల్లీ ఫాండ్ ఆఫ్ యూ. టెరిబుల్లీ ఫాండ్ ఆఫ్ యూ, నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం అని. సో ఫ్రెండ్స్ మీరు FOND గుర్తుపెట్టుకోండి, ఫాండ్ అనే వర్డ్ వస్తే ఆఫ్ వస్తుందని. సో మీరు ఆఫ్ దగ్గర ఫాండ్ అనే వర్డ్ కూడా రాసుకొని పెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దీస్ వర్డ్స్ యూ కుడ్ రెఫర్ డాష్ ఎ డిక్షనరీ. సో రెఫర్ టు ఏ డిక్షనరీ, మీకు అందరికీ తెలుసు రెఫర్ వస్తే టు వస్తుంది, రెఫర్ టు ఏ డిక్షనరీ. ఐఎమ్ అమేజ్డ్ డాష్ యూ విక్టోరియా. ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ, అమేజ్డ్ వస్తే ఎట్ రాయాలి. ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ, ఐఎమ్ అమేజ్డ్ ఎట్ సంథింగ్, ఐఎమ్ అమేజ్డ్ ఎట్ తాజ్ మహల్, లైక్ దిస్. ఎట్ దగ్గర మనము రాసుకోవాలి. మనం ఎట్ దగ్గర ఇప్పుడు రెండు నేర్చుకున్నాం, షౌట్ ఎట్, అమేజ్డ్ ఎట్. దిస్ ఆల్వేస్ అప్పీల్డ్ డాష్ మీ. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్వేస్ అప్పీల్డ్ టు మీ, అప్పీల్డ్ టు మీ, అప్పీల్డ్ వస్తే టు వస్తుంది అనమాట. సిమిలార్ టు, డెడికేటెడ్ టు, అప్పీల్డ్ టు ఆల్సో. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ డాష్ మీ టు బిగిన్ టీ. సో వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ, వెయిటింగ్ ఫర్. విక్టోరియా ఏ గర్ల్ ఆఫ్ 10 వాజ్ డ్రెస్డ్ డాష్ కలర్స్. సో అగైన్ రిపీట్ అయింది, డ్రెస్డ్ ఇన్ కలర్స్. డ్రెస్డ్ వస్తే ఏమొస్తుందని చెప్పాను, డ్రెస్డ్ ఇన్. ఐఎమ్ షూర్ ఐఎమ్ సారీ డాష్ ఇట్. సో సారీ వస్తే ఫర్ వస్తుంది అనమాట. మనం రెండు నేర్చుకునేప్పటికీ ఫేమస్ ఫర్, సారీ ఫర్, ఫేమస్ ఫర్, సారీ ఫర్. హీ ఈజ్ ట్రయింగ్ డాష్ అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు రిగ్రెటబుల్ అకేషన్. సో ట్రయింగ్ టు, ఐఎమ్ ట్రయింగ్ టు అచీవ్ మై గోల్ అంటాం కదా. సో ట్రయింగ్ వస్తే టు వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ థింగ్. ఐ సీ ద లిటిల్ ట్రిఫ్లెస్ దట్ బిలాంగ్డ్ డాష్ ఫాదర్ లయింగ్ అరౌండ్. సో ఫ్రెండ్స్ బిలాంగ్ టు, సో హీ ఈజ్ బిలాంగ్ టు, షీ ఈజ్ బిలాంగ్ టు అంటుంటాం కదా. బిలాంగ్స్ టు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో బిలాంగ్స్ కానీ, బిలాంగ్డ్ కానీ, బిలాంగ్ కానీ వచ్చినా మనము టు అనేది ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మిస్ మాధవి హ్యాస్ రికవర్డ్ డాష్ హర్ ఇల్నెస్ బై ఫ్రమ్ విత్. సో ఫ్రెండ్స్ రికవర్డ్,
రికవర్డ్ వచ్చినా సరే మనము రికవర్డ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్, రికవరింగ్ ఫ్రమ్. ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐఆమ్ రికవర్డ్ ఫ్రమ్ ఫీవర్. సో రికవర్డ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్. సో ఫ్రమ్కి సంబంధించి కూడా మనం 2 వర్డ్స్ నేర్చుకున్నాం కూడా. షీ ఈజ్ ప్రౌడ్ డాష్ హర్ లుక్స్. సో ఇది రెగ్యులర్గా మనం వాడే ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అని వింటుంటాం చాలా చోట్ల. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అంటే ప్రౌడ్ వస్తే మనకు ఆఫ్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రౌడ్ ఆఫ్ హర్ లుక్స్. మిస్టర్ రాఘవ్ హ్యాస్ అప్లైడ్ డాష్ ద జాబ్. సో ఫ్రెండ్స్ అప్లైడ్ ఫర్ ద జాబ్, అప్లైడ్ టు ద జాబ్ అనుకుంటుంటాం మనము, కాదు అప్లైడ్ ఫర్ జాబ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పీల్డ్ వస్తే టు వస్తుంది, అప్లైడ్ వస్తే ఫర్ వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం కదా, 2 కన్ఫ్యూజ్ కావద్దండి. అప్పీల్డ్ టు మీ, అప్పీల్ అంటే కనిపించడం, అలాగే అప్లైడ్ వస్తే ఫర్ వస్తుంది అనమాట. ఫేమస్ ఫర్, అలాగే మనం నేర్చుకున్నవి సారీ ఫర్, అప్లైడ్ ఫర్. నెక్స్ట్ యు ఆర్ టోటల్లీ రెస్పాన్సిబుల్, యు ఆర్ టోటల్లీ రెస్పాన్సిబుల్ డాష్ వాట్ హ్యాస్ బీన్ డన్. సో రెస్పాన్సిబుల్ టు, ఫర్, విత్ ఏదొస్తుంది ఫ్రెండ్స్, రెస్పాన్సిబుల్ ఫర్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ టు అంటూ ఉంటాం, రెస్పాన్సిబుల్ ఫర్, ఫర్ అన్నమాట. సో ఫర్కి సంబంధించి ఇంకో వర్డ్ కూడా నేర్చుకున్నాం. మీరు ఫ్లవర్ బ్రాకెట్ రాసి ఒక చోట అన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఈరోజు వచ్చిన వర్డ్స్ మీరు రాసుకొని పెట్టుకోండి. డోంట్ బిలీవ్ డాష్ దట్ అన్రియల్ స్టోరీ. సో బిలీవ్ వస్తే మనము ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ గాడ్ అని. సో బిలీవ్ వస్తే మనము ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో డోంట్ బిలీవ్ ఇన్ దట్ అన్రియల్ స్టోరీ, బిలీవ్ అన్ ఇన్ అనమాట. మిస్టర్ రఘు ఈజ్ థింకింగ్ డాష్ హిస్ కెరియర్ సీరియస్లీ. సో మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్, థింకింగ్ ఆఫ్, థింకింగ్ టు, థింకింగ్ ఫర్ హిస్ కెరియర్ సీరియస్లీ. మనం రెగ్యులర్గా థింకింగ్ ఫర్ అనుకుంటాం, ఇక్కడ థింకింగ్ ఫర్ హిస్ కెరియర్ అనుకుంటాం, కానీ థింకింగ్ ఆఫ్, థింకింగ్ వస్తే ఆఫ్ అనేది రాయాలన్నమాట. మిస్ అమల ఈజ్ క్యాపబుల్ డాష్ కంప్లీటింగ్ ద న్యూ టాస్క్. సో ఇక్కడ ఏం రాసుకుంటారు ఫ్రెండ్స్, క్యాపబుల్ ఆఫ్, క్యాపబుల్ టు, క్యాపబుల్ ఇన్, క్యాపబుల్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్. ఆఫ్లో మనకు చాలా వర్డ్స్ నేర్చుకున్నాం ఈరోజు. నెక్స్ట్ లాస్ట్ వన్, లాస్ట్ ఎక్సర్సైజ్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్. సో బిలాంగ్ వస్తే ఏం రాయాలి, టు. సో మిస్టర్ ఆనంద్, బిలాంగ్స్ టు మిస్టర్ ఆనంద్. ద ఇన్స్పెక్టర్ ఈజ్ లుకింగ్ డాష్ ద మ్యాటర్. సో ఫ్రెండ్స్ ద ఇన్స్పెక్టర్ ఈజ్ లుకింగ్ డాష్ ద మ్యాటర్. మనకి ఇక్కడ ప్రిపోజిషన్ ఇది, ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించిన ప్రిపోజిషన్. మనకు లుకింగ్ సంబంధించి 3 ఫ్రేజల్ వర్బ్స్, 3 నుంచి 4 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. లుకింగ్ ఎట్, లుకింగ్ ఇంటూ, లుకింగ్ ఫర్. సో ఈ 3 ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ లుకింగ్ ఇంటూ అంటే మనకు డీప్గా అబ్జర్వ్ చేయడం, పరిశీలించడం అని వస్తుంది అనమాట. లుకింగ్ ఎట్ అంటే ఓన్లీ దాని వాచ్ చేయడం అనమాట. లుకింగ్ ఎట్ అంటే ఓన్లీ వాచ్ చేయడం. లుకింగ్ ఇంటూ అంటే డీప్గా అబ్జర్వ్ చేయడం. లుకింగ్ ఫర్ అంటే దానికోసం వెతకడం. సో ఇక్కడ మనకు ద ఇన్స్పెక్టర్ ఈజ్ లుకింగ్ డాష్ ద మ్యాటర్. ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు మనం, ఇన్స్పెక్టరు ఆ మ్యాటర్ నుంచి పరిశీలిస్తున్నాడు అని చెప్పవచ్చు అనమాట. సో ద ఇన్స్పెక్టర్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. సో మనం ఇక్కడ చాలా మటుకు ఏం చేస్తామంటే, ఇక్కడైతే ఆప్షన్ ఇవ్వలేదు కానీ ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటుంటాం, కానీ ఇక్కడ రాయాల్సింది మనము ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనమాట. కాఫీ టు టీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లో నేర్చుకుందాము. దే ఆల్ మేడ్ ఫన్ డాష్ హర్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా దే ఆల్ మేడ్ ఫన్ విత్ హర్, ఆఫ్ హర్, ఫర్ హర్, ఫన్ ఆఫ్ హర్. సో ఫన్ వస్తే మనము ఆఫ్ రాయాలి. ఫన్ విత్ హర్ అనుకుంటాం కానీ ఫన్ ఆఫ్ హర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీరు మాత్రం మా వీడియోను లైక్ చేయండి, మరియు నచ్చితే మీ దగ్గర ఉన్న గ్రూప్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి నేనైతే ఎపిసోడ్ను తగ్గిస్తున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.